అందరికీ నమస్కారం. నేను రవి ప్రకాష్. వోల్గా వీడియోస్ 18 మిలియన్స్, బాబోయ్ 1,80,00,000 మంది సబ్స్క్రైబర్సా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. హలో తారా, అర్జున్గా బయటికి రా, నీతో మాట్లాడాలి. ఏమైంది? అవన్నీ తర్వాత, ముందు బయటికి రా. సదన్ నేను హాస్టల్లో లేను, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. వాళ్ళ పేరెంట్స్ ఊరెళ్ళారంటే వచ్చా. రేపు కలుస్తా ప్లీజ్. ఎక్కడ? చాలా దూరం సదన్. అదే ఎక్కడ? ఉప్పల్. హలో సదన్. ఏ సదన్, సదన్ ఆగు. సదన్, సదన్, సదన్ ఏంటి ఈ టైంలో? ఏమైంది? అయినా ఇంత దూరం రావాల్సినంత అర్జెన్సీ ఏముంది? ఓ, నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయావా? సో స్వీట్. స్వీట్ కాదు, చింతకాయ కాదు, నాకు నువ్వు కావాలి, మనం ఎంజాయ్ చేయడం కావాలి, అంతే. అది కూడా ఇప్పుడే ఇక్కడే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు సదన్. నాకు కాదే పిచ్చి, నీకు పిచ్చి, హెల్పింగ్ పిచ్చి, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని పిచ్చి, అందుకోసం అయిన వాళ్ళని కూడా బలి చేసుకునేంత పిచ్చే నీకు. మైండ్ యువర్ వర్డ్స్. నేను బలి చేయటం ఏంటి? మరి కాక అందరికి అన్ని హెల్ప్ అడగకుండానే చేసావు. నేను ఇంత గించుకుంటా నాకు చేయట్లేదంటే దీన్ని బలి చేయడం కాకుండా ఇంకేమంటారు? సెన్స్ లేకుండా మాట్లాడుకో. ఇది హెల్ప్ ఏంటి? హెల్పే, ఇది పక్కా నాకు హెల్పే. అయినా హెల్ప్ అంటే ఏంటో తెలుసా నీకు? హెల్ప్ అంటే నీకు ఇష్టం చేయడం కాదు, ఎదుటి వారికి ఏం అవసరం అది చేయడం. చూడు, అయినా ప్రతి దానికి బతిమడాల్సిన అవసరం నాకు లేదు. ఇలాంటి లవ్ నాకు వద్దు. గుడ్ బై. డీల్. నువ్వు కరెక్ట్గానే విన్నావు. ఐ సెడ్ డీల్. అది కూడా ఇప్పుడే, ఇక్కడే. నీ ఫు. తారా, ఏమైందే? అదేంటి అలా చేసావు? పాపమే వాడు. అయినా ఎప్పుడొకప్పుడు జరగాల్సిందే కదా. ఎప్పుడు జరిగితే ఏమైంది? ఎప్పుడొకప్పుడు జరగాల్సిందే, కానీ ఏదెప్పుడు జరగాలో అప్పుడు జరిగితేనే దానికి వాల్యూ. ఈ 20th సెంచరీలో కూడా సోచ్ చెప్పకే. అయినా టైంని బట్టి వాల్యూ ఉంటుందా? నీకు సండే అంటే ఇష్టమా? దానికోసమేగా వీక్ అంతా వెయిట్ చేసేది. మరి అదే సండే సమ్మర్ హాలిడేస్లో వస్తే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు కదా. ఇది కూడా అంతే. పో, పని చూసుకో. సదాన్ వచ్చాడు. రే సదాన్, కంగ్రాట్స్ రా. రే మనోడు మొత్తానికి అనుకున్న సాధించాడు రా. వీడంట్రా ఇలా ఉన్నాడు ఈ టైంలో పండా చేసుకోకుండా. రే నువ్వు మగాడవని నేను ఒప్పుకున్నాను రా, నేనే ఓడిపోయా. లెట్స్ ఎంజాయ్ మా. ఆపట్రాలు వెట్కరాలు చచ్చిన పవన్ ఇంకా చెప్పకండి. రే సత్య, నేను ఓడిపోయాను రా. వీడేంట్రా చెప్పిన టైం కంటే ముందే పని కానిచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు జోక్ చేస్తున్నావు కదా? అసలేం జరగలేదురా. అది కదరా ఆ అమ్మాయి. నువ్వు ఆగరా. రే సదాన్, నిజంగా ఏం జరగలేదా? ఎన్నిసార్లు చెప్పాలా మీకేం జరగలేదని? నేను ఓడిపోయాను ఓడిపోయాను ఓడిపోయాను. అబ్బా, ఓడిపోయాడు అంటున్నాడు కదరా, వదిలేండి. నిజంగా అక్కడేం జరగలేదంటే వాడు ఓడిపోయినట్టు కాదు, మోసపోయినట్టు. నాన్న, నా మాట విను నాన్న. వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న, నాన్న ఒక్కసారి నేను చెప్పేది విను నాన్న. శాంతి, ఏమైంది? నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందే. తారా, తారా నువ్వేం చెప్పు తారా. తారా
నాన్న ఒక్కసారి నా మాట విను నాన్న, ప్లీజ్ ప్లీజ్ నాన్న విను. ఏం వినాలి? ఇప్పటిదాకా నువ్వు చెప్పింది విన్నందుకే నిలువునా ముంచావు నన్ను. మా అమ్మ మళ్ళీ పుట్టింది అనుకున్నానే, అలాంటిది నన్ను మా అమ్మ దగ్గరికే పంపించేస్తున్నావు కదే. ఆవేశపడకండి అంకుల్, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పరువు పోయేక పరిష్కారం ఎందుకమ్మా? నాకు ఇప్పుడున్న ఏకైక పరిష్కారం నా చావే. అయ్యో అంకుల్, ఈ రోజుల్లో ఇవన్నీ చాలా కామన్. యూత్ అంతా ఇలానే ఉన్నారు. ఏంటి, అందరూ ఇలానే ఉన్నారా? మరి నువ్వు లేవే? చెప్పు, నువ్వు కూడా చేస్తున్నావా? చెప్పు, నువ్వు ఇలానే చేస్తున్నావా? పెద్ద చెప్పొచ్చింది. చేసా అంకుల్. అదేంటి? మరి ఇదేంటి? అవును, చేస్తున్నా. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను చేస్తున్నా. నేనే కాదు, ఈ రోజుల్లో యూత్ అందరూ పెళ్లికి ముందే అన్ని చేసి ఓకే అంటేనే పెళ్లి చేసుకుంటున్నారు. దీన్నే లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. కానీ మీ పెద్దోళ్లే అప్డేట్ అవ్వకుండా పరువు పేరుతో ప్రాణాలు తీసుకుంటున్నారు. మీ బతుకు నువ్వేం టెన్షన్ పడకు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. తారక్ కాల్ చేసి అడుగుదామాగు. దాన్ని అడిగితే అదేం చెప్తుందిరా? ఎవరో ఫ్రెండ్కి హెల్ప్ చేయబోయి అబద్ధం చెప్పాను కవర్ చేస్తుంది. రే, వీడియో చూసావుగా, ఆ వీడియో షేర్ చేసి అప్పుడు అడుగురా దాన్ని. అది నువ్వేనా? సదన్, అది నిజమేనా? నిజమే, కానీ ఆ సిచ్యువేషన్ లో ఎంత నమ్మానే నిన్ను. నా ఫ్రెండ్స్ చెప్తున్నా వినలేదు. బంగారం అనుకున్నానే, మరి తెగించేసావు కదే. సదన్, నేను చెప్పేది విను. ఏం చెప్తావే? ఏం చెప్తావు? ఎవరికో మంచి జరుగుతుందని ఏదో అబద్ధం చెప్పానని చెప్తావా? లేదా ఎవరినో ఉద్ధరించడానికి ఇంకెవరితో పడుకున్నా అని చెప్తావా? ఏం చెప్తావు? అసలు నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తాను. వద్దు, నువ్వు రావద్దు, నన్ను కలవద్దు. లైఫ్ లో నీ మొహం ఇప్పుడు నాకు చూపించద్దు. You bloody bitch. ఒక ప్రాణాన్ని నిలబెడుతుందని నా క్యారెక్టర్ చంపుకొని మరీ అబద్ధం చెప్పా. తన పరువు పోయిందనుకుంటున్నారు మీ నాన్న. నిజానికి పోయింది మీ నాన్న పరువు కాదు, మన జనరేషన్ మొత్తం పరువు. చావాల్సింది మీ నాన్న కాదు, నువ్వు. నీకు సపోర్ట్ చేసినందుకు నేను, ఇలా చేస్తున్న మన జనరేషన్. పద. వాడరా, చెప్పానా? పదా. అది కాదురా, వాడి పొజిషన్. చెప్పానా? పదా. వాడేమన్నా చేసుకునేలా ఉన్నాడు రా. వాడేమన్నా చేసుకోవాలనే కదరా మేము ఇదంతా చేసింది. రే సన్నీ, 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 ఏదో చేయరా ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ రా సన్నీ. సన్నీ, నువ్వే చేయగలరా? ప్లీజ్ రా, నాకు మాత్రం అమ్మాయి కావాలరా. రే రే ప్లీజ్, రే సన్నీ, వింటున్నావా? రే రే, అది వాళ్ళు లవర్ రా, పైగా చాలా సిన్సియర్ వాళ్ళు. వాడు సిన్సియర్ అయితే నేను హౌలగానా? మజాక్ చేస్తున్నానా? నేనేమన్నా మజాక్ చేస్తున్నానా? నువ్వు ఎన్నన్నా అనుకో, అది మాత్రం ఇంపాసిబుల్. బెటర్ యు ఫర్గెట్ హర్. నువ్వు రారా. How much? I said how much and how many days?
పని చేశారా. చంపేస్తాను రా మిమ్మల్ని, చంపేస్తా. అరవకరా, నీకు కూడా ఒక షేర్ ఇస్తాంలే. షేర్ ఏంటి? షేర్ ఏంట్రా? ఫ్రెండ్షిప్లో షేర్. షేర్ ఒప్పుకోకపోతే ఇలా చావు ఒప్పుకోవాల్సి వస్తుంది. రేయ్, ఏం చేసావురా? ఇంకా ఏం చేయలా, ఇప్పుడు చేస్తా. వీళ్లతో పని అయిపోయింది. దాంతో పని అయ్యేంత వరకు వీళ్ళని లోపలేసేయండి. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. Volga Videos ki congrats andi. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inga many more subscribers your way and meer ilane entertain chestunde mammalni. Thank you.